తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ గురించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విశాఖలో వామపక్ష పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. విశాఖ నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు ఆందోళన తెలిపారు. ఈ క్రమంలో దిష్టి బొమ్మలను దహనం చేసే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై దేశం యావత్తు నిరసనలు తెలిపినా ఏమీ పట్టనట్టు వ్యవహరించారని అన్నారు. ప్రధాని మోదీ సైతం అమిత్ షా వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడడం సరికాదన్నారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగం గురించి నిత్యం జపం చేస్తూ మరోవైపు అదే రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి అవమానకర చర్యలకు నిరసనగా ఆయన జాతికి క్షమాపణ చెప్పాలని అమిత్ షా తన పదవి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన దినం పాటించాలని వామపక్ష పార్టీలు పిలిపించాయి. దానిలో భాగంగా ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విశాఖలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. భారత ప్రధాని హోంశాఖ మంత్రి ఇతర మంత్రులు ప్రజాప్రతినిధులంతా కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలన సాగిస్తున్నారు. ఈ రాజ్యాంగం మీద గౌరవం లేదు, భక్తి లేదు, అంబేద్కర్ గారి మీద అసలు గౌరవం లేదు. చర్యలు ఆ విధంగా ఉన్నాయి. ఓట్ల కోసం, అధికారం కోసం అంబేద్కర్ తన విగ్రహాన్ని పార్లమెంట్ లో పెద్ద విగ్రహాలు పెడతారు. అంబేద్కర్ జయంతికి, వర్ధంతులకి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ రాజ్యాంగ నిర్మాతం మాత్రం అవమానించడంలో వెనకంటూ వేయడం లేదు. ఇది పాలన విధంగా సాగుతా ఉంది. ఈ దుర్మార్గాన్ని వామపక్ష పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. అంబేద్కర్ దూషించడం అవమానించడమే కాదు, అంబేద్కర్ విధానాలు కూడా ఈరోజు కలరాస్తూ ఉన్నారు. దళితులు ఆదిత్యంగా నిలదొక్కోవాలని చెప్పారంటే ఉపాధి ఉద్యోగాలు నిర్వహిస్తుంటారని చెప్పి అంబేద్కర్ పోరాడారు. భారత రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన ఈ మధ్యకాలంలో పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కించపరిచేటువంటి విధంగా ఉన్నాయి. అంబేద్కర్ పేరుని మీరు పదే పదే పార్లమెంట్ లో ఎందుకు ప్రస్తావన చేస్తున్నారు? దానికన్నా ఒక దేవుడి పేరుని స్మరించుకుంటే మీకు 7 జన్మల పుణ్యం ఉంటుందని అన్నాడంటే వాళ్ళకి ఒక దళితుల పట్ల గాని లేక అంబేద్కర్ పట్ల గాని ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉందనేటువంటిది మనందరికీ కూడా అర్థమవుతుంది. దేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కనుక బీజేపీ విధానాల ప్రకారం, మనుధర్మ శాస్త్రాన్ని ప్రకారం ఈ దేశాన్ని మేము పరిపాలిస్తాం, కుల వ్యవస్థని కాపాడుతాం అనేటువంటి దాంతో వెళుతున్నారు. కనుక బీజేపీ యొక్క విధానాన్నే అమిత్ షా గారు ఆ విధంగా అంబేద్కర్ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి అవమానించడం అనేటువంటి జరిగింది. కనుక ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా సిపిఐ, సిపిఎం మిగిలినటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా అమిత్ షా వ్యాఖ్యలకి నిరసనగా, అదేవిధంగా అమిత్ షా రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ తో ఈ రోజు ఈ ధర్నాలు, నిరసన ప్రదర్శనలు కూడా కొనసాగించడం జరుగుతుంది. కనుక ఇప్పటికైనా సరే అమిత్ షా రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. కనుక నరేంద్ర మోడీ గారు కూడా ఆ విధంగా అమిత్ షా వ్యాఖ్యలు చేసినట్లయితే ఈ రోజు వరకు కూడా ఆయన అది తప్పు అనేటువంటిది ఏ విధంగా కూడా ఖండించలేదంటే దీన్ని బట్టి మన అందరికీ కూడా అర్థమవుతుంది. ఒక ప్రక్క నుంచి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేస్తేనే 15% ఎస్సీలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉంటాయనేటువంటి దాంతో ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదలుకొని దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్లన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడం ద్వారా దళితుల యొక్క నోటు దగ్గర కూడిని గత 2014 నుంచి కూడా బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా తీసేస్తున్నామని అందరికీ కూడా తెలుసు. కనుక భవిష్యత్తులో కూడా ఏంటంటే అంబేద్కర్ పేరు వినపడకుండా చేయాలనేటువంటి కుట్రలోనే ఈ రోజు బీజేపీ గాని ఎన్డీఏ ప్రభుత్వం గాని ఉందనేది అందరికీ కూడా అర్థమవుతుంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎదుటి వారికి ఇబ్బందులు తలెత్తకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 31న రాత్రి 11 గంటల తర్వాత దుకాణాలు మూసివేయాలని, అనుమతులు తీసుకున్న దుకాణాలు, ఈవెంట్స్ 1 గంట వరకు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగ్, మద్యం తాగడం చేస్తే సహించేది లేదన్నారు. మద్యం తాగుతూ వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ రోడ్స్ లో కేక్ కటింగ్ అన్నది ఖచ్చితంగా అలౌ చేయము. ఎవరు కూడా ఓపెన్ రోడ్ ప్లేసెస్ లో కేక్ కటింగ్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళు సెలబ్రేట్ చేయాలంటే ఇండోర్ లో వాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదేవిధంగా యాజ్ యూజువల్ మనము ఈ షాప్స్ మామూలుగా 11 o'clock మన క్లోజింగ్ టైం ఉంటాయి. ఆ 11 o'clock కి షాప్స్ కూడా యాజ్ యూజువల్ క్లోజ్ చేసుకోవచ్చు, నార్మల్ షాప్స్ అన్ని కూడా. ఎవరెవరు ఈవెంట్ కి పర్మిషన్ తీసుకున్నారో, అంటే విత్ ఇన్ ద క్లోజింగ్ దీనికి ఈవెంట్ కి పర్మిషన్ తీసుకున్నారో
వాళ్ళందరికీ కూడా అప్ టు 1 వరకు మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో అప్ టు 1కి అన్ని వాళ్ళన్నీ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఈవెంట్ ఎవరెవరు ఆర్గనైజ్ చేస్తున్నారో ఆర్గనైజ్ చేసిన వాళ్ళే ఈ పార్కింగ్ కి మనం పర్మిషన్ ఇచ్చినప్పుడే పార్కింగ్ కి చెక్ చేస్తూ వాళ్ళకి ఇనఫ్ పార్కింగ్ ఉందా, నంబర్ ఆఫ్ టికెట్స్, పార్కింగ్ స్పేస్, తర్వాత వాళ్ళ ఆల్కహాల్ పర్మిషన్ అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర తీసుకుంటారు. ఆ పర్మిషన్ అనేది వెరిఫై చేసేసి మనం పర్మిషన్ ఇస్తున్నాము. ఇదన్నీ కూడా పాటించాలి. ఈవెన్ వాళ్ళు ఇన్ ఫ్రంట్, గేట్ ఇన్ ఫ్రంట్, తర్వాత ఈ పార్కింగ్ లోపలికి అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళే చేసుకోవాలన్నది కూడా వాలంటీర్స్ పెట్టుకొని చేయాలన్నది కూడా మనం చెప్పడం జరిగింది. అది కాకుండా మనకి టౌన్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ లో దాదాపు ఒక 64 పాయింట్స్ వరకు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అది కాకుండా లెంతీ రోడ్స్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న లెంతీ రోడ్స్ అన్ని కూడా జిగ్జాగ్ సిస్టమ్ మనం అరేంజ్ చేస్తాము. ఈ టైం స్టాపర్స్ పెడతాము, స్టాపర్స్ లో జిగ్జాగ్ సిస్టమ్ పెడతాము. సో దట్ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఉండదు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఎవరు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అయినా మాక్సిమం మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా పెడతాం. సో మన అల్టిమేట్లీ గుంటూరు పోలీస్ తరఫు నుంచిన రిక్వెస్ట్ ప్రజలకి ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. అదేవిధంగా సేమ్ టైం పబ్లిక్ ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సినది మనం ఓవరాల్ థీమ్ గా మనం ఈ టైం న్యూ ఇయర్ సెలబ్రేషన్ ని మనం ఆర్గనైజ్ చేసుకున్నాం. సో ఇది అందరూ కూడా మీడియా ద్వారా పబ్లిక్ అందరూ కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ కి కోఆపరేట్ చేయమని చెప్తున్నాము. ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉందంటే ఖచ్చితంగా కేసెస్ అనేది రిజిస్టర్ చేస్తాం. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా సో ఎవరికి కూడా ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ తో పాటు వెహికల్ నడపడము కూడదు. సో ఇది సోషల్ మీడియాలో కూడా అందరికి కూడా సర్క్యులేట్ చేయబోతున్నాము. సో ఈ రోజే ఫస్ట్ మన మీడియా ముందే ఇది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. తిరుపతి జిల్లా గూడూరులోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి శ్రీవారికి పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో మేళతాళాలతో సాంప్రదాయబద్దంగా స్వామివారి ప్రాకార ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఎదురుగా ఏర్పాటు చేసిన సహస్ర దీపాలంకరణ సేవా మండపంలో స్వామిని కొలువుదీర్చి దీపకాంతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వీధి వ్యాపారులకు కేంద్ర మంత్రి ప్రతాప్ రావ్ జయదేవ్ అవగాహన, కల్తీ లేని న్యాయమైన ఆహారం విక్రయించాలంటూ సూచన. భీమవరం ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు. విశాఖలో వామపక్ష పార్టీల నిరసనలు, అంబేద్కర్ గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం. ఎదుటివారికి ఇబ్బందులు కలిగించకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోండి, గుంటూరు ప్రజలకు సూచించిన ఎస్పీ సతీష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.